హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఇదైతే రోటీలోకి, పరోటాలోకి, అలాగే గారెల్లో, రాగి సంకట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా గ్రేవీగా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందుకే నేనైతే స్పెషల్గా గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈరోజైతే మనమైతే సింపుల్ ప్రాసెస్లో అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేనైతే చికెన్ అయితే తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత అందులోకి అయితే సాల్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, మీకంటే రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకున్నానండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వచ్చి మనమైతే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా అయితే కారం అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే 4 టేబుల్ స్పూన్ల దాకా వేసేసాను. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇదైతే మిక్సీ పట్టేసుకున్న మసాలా అండి. మసాలాలో ఏమేమి వేసానంటే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగా, చెక్క అన్నీ కలిపి మిక్సీ పట్టానండి. ఇంకా ఇదన్నమాట పేస్ట్. ఇది వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట కర్రీలోకి, సూపర్గా ఉంటుంది. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇలాగైతే మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా పెట్టేసుకుంటే పక్కన ఆ ముక్కలకి మసాలా అంతా పట్టి భలే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్రిపోయిద్ది అనమాట. ఇంకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇలాగైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మగ్గించుకోవాలండి. ఇలా చేసుకుంటే రైస్లో కన్నా మనం ఇలాగా గ్రేవీ కర్రీ అన్నింటిలోకి బాగుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్, మీరే చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలన్నీ కూడాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అయితే ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయినాయి కదండి. ఇందులోకి అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ముందే వేయకూడదండి, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత వేసుకోండి పచ్చిమిర్చి. ఎందుకంటే ఆ ఘాటుకి ఉల్లిపాయలు అనేవి మగ్గవన్నమాట, అందుకని ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇంకా ఇందులోకి వచ్చేసి నెక్స్ట్ వచ్చి మనమైతే కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం కలిపేసుకుందామండి. ఆయిల్ మొత్తం కలిసేలాగైతే ఒక్కసారి అయితే కలిపేసుకొని చక్కగా పక్కనైతే ఇంకైతే ఒక 5 మినిట్స్ అయితే ఆగుదామండి. ఇందులోకి వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, అదంతా వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా కుక్ అవుతుంది అనమాట. ముక్కలు గట్టి పడతాయి అన్నమాట. ఓకేనండి. వాటర్ చూసారా, ఇంక ఇందులోకి వాటర్ వచ్చినాయి కదండి. ఇంకా ఇలాగా ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్ వస్తుందండి. కర్రీ ఫ్లేవరే మారిపోయింది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాగైతే ఒకసారి అయితే కలుపుకుందామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అయితే చూస్తే ఇంకా వాటర్ చూసారా ఇంకా వచ్చినాయి కదండి. ఇంకా వాటర్లోనే మొత్తం చక్కగా కుక్ అయిపోయింది అన్నమాట. మనం ఏం వాటర్ ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు, తర్వాత వేసుకుందామండి. ఇంకా ఫస్ట్ అయితే ఇలాగే వాటర్లోనే కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే వేసుకుందామండి. ఎక్కువ ఏం పట్టవు, కొద్దిగా అయితే సరిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసేస్తే చక్కగా కర్రీ మొత్తం కుక్ అయ్యి మంచి టేస్టీగా తయారైపోయింది అనమాట.
ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టేనండి కర్రీ. మనం అయితే ఇందులోకి అయితే కొద్దిగా అయితే కొత్తిమీర అయితే చల్లేసుకుందామండి. ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే. గ్రేవీ అయితే ఇలాగే ఉంచానండి, ఎందుకంటే నేను చెప్పాను కదా గ్రేవీ కర్రీ అని. ఇది ఇందులోకైనా బాగుంటుందండి, అందుకని ఇంకా ఇలాగ గ్రేవీ ఇంత ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. గ్రేవీ కూడా థిక్గా ఉంటుందండి, మంచిగా మనం తినడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకోండి, అయిపోయినట్టే. మనం అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలాగ నేనైతే రాగి సంగటి చేశానండి. ఇందులోకైతే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. మీరు ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.